భారతీయుడు సినిమా భారతీయుడిలా ఉందన్న. నిజంగా చెప్తున్నా, భారతీయుడు సినిమా భారతీయుడిలాగే ఉంది. స్టోరీ లేదు, కథ లేదు, ఏం లేదన్న. ఎందుకన్నా మమ్మల్ని ఎట్లా మోసం చేసినావు శంకరన్న? మీకు ఏమన్యాయం చేసామన్నా? మేము వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని సినిమాలు చూసే పరిస్థితికి వస్తామన్నా. పనుల పాటలు మానేసుకొని వస్తున్నాం మూవీస్కి. ఏం నచ్చలేదు మీకు? సినిమాలో ఏం లేదు భయ్యా. ఓ స్టోరీ లేదు. కమల్ హాసన్ గెటప్ ఓల్డ్, అసలు ఆ గెటప్కి ఇప్పుడున్న గెటప్కి అయితే ఎక్కడే మ్యాచ్ కాలే. ఫస్ట్ మైనస్ పాయింట్ అది. కథ లేదు, సాంగ్స్ ఎందుకు పెట్టిండో తెలియదు. సిద్ధార్థ్ యాక్టింగ్ వరకు ఓకే, సినిమా ఇలా అయితే ఏం లేదు. మెయిన్ కావాల్సింది అంటే కథ ఉండాలి. అంటే కరప్షన్ చేసి కథ. నెక్స్ట్ మరి శంకర్ గారు గేమ్ చేంజర్ చేస్తాను కదా, ఈ ఎఫెక్ట్ అయితే దాని మీద కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే 2 మూవీస్ కమిట్ అవ్వడం వల్ల శంకర్ బ్రెయిన్ అప్సెట్ అయిపోయి అటు ఇటు కూడా చేయడం వల్ల నాకు తెలిసి ఇది అటర్ ఫ్లాప్. అది కూడా 50-50 ఛాన్సెస్ ఉంటాయి గేమ్ చేంజర్. ఎందుకంటే రామ్ చరణ్ కూడా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా స్టోరీ వేరే రాజకీయాల పరంగా ఉంటుంది. నాకు తెలిసి అది కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్. ఓకే, సో మీకు ఒక 3-4 పాయింట్స్ చెప్పండి అసలు ఎందుకు ఈ సినిమా మీకు నచ్చలేదు? సినిమా ఎందుకు బాగలేదంటే కమల్ హాసన్ యాక్టింగ్ లేదు. ఫస్ట్ పాయింట్. కమల్ హాసన్ అంటేనే యాక్టింగ్, కమల్ హాసన్ యాక్టింగ్ లేదు. ఎందుకంటే గెటప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గెటప్. ఇప్పుడు కథ మాకు 3లో చూపించేది ఇప్పుడు చూడవలసిన అవసరం మాకు లేదు కదా. అండ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు మూవీస్. దీని మీద 100% చెప్తున్నా కల్కి హైలైట్. నిజంగా చెప్తున్నా కల్కి హైలైట్ మూవీ. ఎందుకంటే గ్రాఫిక్స్ కానీ ఏమి, అసలు ఆ వయసులో ఆడు చక్రం మీద పరిగెట్టడం బ్రో నాకు అర్థం కాలేదు. ఒక చిన్న రింగ్ వేసుకొని మొత్తం హైదరాబాద్ అంతా తిరిగేసి వస్తాడు భారతీయుడు. అంటే అతను ఒక మర్మగల మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అతను కదా, సో అలా తిరగొచ్చు అనేది కొంతమంది లాజికల్ గా చూపించారు అంటున్నారు. అంటే లాజికల్ గా చూపించడానికి కొంచెం ఉండాలి బ్రో. ఎందుకంటే ఎంత మర్మకాలు వచ్చినా సరే లోపల ఉన్న దుమ్ములైతే ఇదైతే కదా. ఆయన స్టోరీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సినిమా అయితే బిలో యావరేజ్ అని. సినిమా నాకు డిసప్పాయింట్ చేసింది నిజంగా చెప్తున్నాను. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. భారతీయుడు ఉన్న ఫైట్స్ కావచ్చు, లేదంటే ఆ లుక్స్ కావచ్చు, అన్నీ మనకి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అంటే నేను పుట్టినప్పుడు వచ్చిందో లేదు నాకు తెలియదు కానీ సినిమా నేను యూట్యూబ్లో చూసే సినిమాకి వచ్చాను అనమాట. 28 ఏళ్ళ తర్వాత అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను నేను. సినిమా డిసప్పాయింట్ అవ్వడానికి గల కారణాలు చెప్పండి. స్క్రీన్ ప్లే టోటలీ డిఫరెంట్. అంటే టోటలీ డిసప్పాయింటెడ్. అంటే ఎలాగంటే ఒక సీన్ బట్టి బాగా సాగతీయడం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా బాగా సాగదు. ఒక సీన్ బట్టుకుని అరగంట లేదా 15 నిమిషాలు సాగదీస్తే చూసేవాడికి చూసి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఒక ఎమోషన్ సీన్ అంటే మనం చూసేంతవరకు చూస్తే ఎమోషన్ ఫీల్ అవుతాం. దాన్ని సాగదీయడు. స్టోరీ పరంగా మనం నెక్స్ట్ ఏ సీన్ అవుతాం మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది. అని కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే నెక్స్ట్ శంకర్ గారిని గేమ్ చేంజర్ కాబట్టి దాని మీద ఇంపాక్ట్ పడుతున్నారు అంటారు. కొంతమంది లేదు అది వేరు ఇది వేరు అంటారు. మీరేమంటారు? నాకైతే అన్న ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది అన్న. ఎందుకంటే బిజినెస్ మీద కావచ్చు. ఇంకోటి ఏంటంటే లేట్ అవుతుంది సినిమా. ఆయన లేట్ అయిన తీసిన ప్రతి సినిమాని కూడా కొంచెం ఆయన పర్ఫెక్ట్గా ఇట్టిస్తారని చెప్పలేము. అలాగనే ఇండస్ట్రీ దగ్గర కూడా ఉన్నాయి తన కథలు. తన రాజమౌళి సమానంగా కూడా చూడొచ్చు ఆయన డైరెక్ట్ని. బట్ ఈ సినిమా చూసిన తర్వాత గేమ్ చేంజర్ మీద డౌట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్తాను. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమా చూసిన తర్వాత మనోడిని ఏం చేస్తారని డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. చిన్న భయం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సినిమా అంతా కూడా ఏదో వెళ్ళిపోద్ది, మనం చూస్తే వెళ్ళిపోద్ది. వెనక బ్యాక్గ్రౌండ్ వస్తే సెట్లు ఉంటాయి, కెమెరా వెళ్ళిపోద్ది, అంతే అలాగ ఉంటుంది. అంటే అన్నా ఒకటన్నా పార్ట్ 3 ఈ 2 నెలలు భిన్నంగా డిఫరెంట్గా ఉండబోతుంది అయితే టీజర్ ద్వారా తెలిపారన్న. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం ఫస్ట్ మనకి ఎలా వచ్చింది, ఫస్ట్ ఎవరు పోరాడు అనేది చూపించారు కాబట్టి టీజరే కాబట్టి దానికోసం పక్కన పెడదాం. బట్ అనిరుద్ధ్ కూడా దీనికి చాలా డిసప్పాయింట్ చేయడం చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోరు అక్కడక్కడ మెరిపించాడు కానీ టోటల్గా సినిమా అంతా నడిపించలేకపోయాడు. అవుట్ ఆఫ్ 5 2.5 ఇస్తాను. బిలో యావరేజ్ మూవీ. భారతీయ సినిమా వచ్చింది అప్పుడు బాగా నేను చిన్నపిల్లని అనుకుంటాను. ఆ తర్వాత రాను సినిమా చూసుకోవాలి ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇండియన్ 2 ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది అంటే దానికి దీని అసలు పొంతనే లేదు. అందులో మ్యూజిక్, సాంగ్స్, ఆ డైలాగులు, ఆ పెద్ద అయిన క్యారెక్టర్ అన్నీ బాగుంటాయి. ఇందులో అంటే 28 సంవత్సరాల తర్వాత కూడా పెద్ద మనిషి బతికేయడానికి ఆలోచన వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. ఆ స్టోరీ కంపారిజన్ అనేది ఏం లేదండి. చాలా ఇబ్బందికరంగా చూడవలసి వస్తుంది సినిమా. కాదు అంటే శంకర్ గారి సినిమాలోనే అనిపించింది అసలు కనిపించలేదు. లేదు ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, శంకర్ గారి డైరెక్షన్, భారతీయ సినిమా బాగుంది, అన్నీ ఆకట్టుకున్నాయి. ఇందులో అసలు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కాదు, శంకర్ గారు తీయవలసిన సినిమా అంతకనే కాదు. కమల్ హాసన్ నటించవలసింది అసలే. కానీ ఇంత ఏమి ఇచ్చారంటే మొత్తం ఫస్ట్ది సెకండ్ది కలిపి పార్ట్ 3లో నేను చూపిస్తాను అనేది ఒక క్లియరెన్స్ ఇచ్చారు తప్ప మిగతాది అయితే లేదు. చూడడానికి అయితే సినిమా చాలా బాధాకరంగా అనిపించింది. నేను ప్రతి సినిమా బాగుందని చెప్పేటో నేను నాకే సినిమా నచ్చలేదంటే సరే మీరే ఆలోచించండి. అంటే ఏం పాయింట్ లేదు అసలు సినిమాలో డెప్త్ లేదన్న. ఫస్ట్ ఎక్కడైతే పట్టుకున్నామో లాస్ట్ అక్కడికి వదిలేసాడు. అసలు కమల్ హాసన్ గారి సినిమా అంటే కమల్ హాసన్ గారి సినిమా ఎంత బాగా చూస్తారో తెలిసి అందరూ. అలాంటిది సినిమా అసలు ఏం లేకుండా పోయింది. శంకర్ గారు డైరెక్షన్ చేయవలసిన సినిమా కాదు. చాలా మంది అంటున్నారు సినిమా బాగుంది. నాకైతే నచ్చలేదు. కష్టంగా చూసుకుంటే యావరేజ్ మూవీ. రివెంజ్ సీన్స్ చాలా లాగ్ గా తీసాడు. అసలు సినిమా లాగ్ ఉంది. రివెంజ్ సినిమా దేవుడు
సినిమా లేకుంది. ఇండియన్ మూవీ అనేది భారతీయ 2 అనేది ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. 1996కి 2024కి చాలా తేడా చూపించారు. అప్పుడు ఏమి లేకపోయినా సినిమా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అన్నీ ఉన్న సినిమా ఏం బాగలేదు అనే రేంజ్లో ఉంది. ఓకే, చూసుకుంటే బాగా యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ రేటింగ్ అతి కష్టమైంది 1.2, 1.5 వరకు ఇవ్వచ్చు సినిమాకి. నాకైతే నచ్చలేదన్న, దయచేసి ఎవరు ఏమనుకోదు. థ్యాంక్ యూ సో మచ్.